హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం స్పెషల్లీ మిస్టర్ పిఆర్ సుందర్ సార్ యొక్క ఇయర్లీ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నేర్చుకుందాం. తను ఒక సెమినార్లో చెప్పాడు, తన యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పాడు. సో అది ఎలా వర్క్ అవుతుంది, దానికి కొన్ని మాడిఫికేషన్ చేస్తూ, అంటే నేను మంత్లీ అలా 3 monthsకి ఒకసారి వేస్తూ చూసిన తర్వాత ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇయర్లీ పొజిషన్కి వచ్చేసరికి ఇది చూడండి, నేను ఇది November 16th వేశాను. మాడిఫికేషన్ వచ్చేసి మార్చ్లో మాడిఫికేషన్ ఫస్ట్ మాత్రం 19,000 అండ్ 19,000 PE, అంటే డిసెంబర్ ఎండ్ది చేయడం జరిగింది. డిసెంబర్ ఎండ్ది అంటే మనకి డిసెంబర్ ఎండ్ నవంబర్లో వేసాం కదా, ఇక్కడ ఉంది సెప్టెంబర్, అక్టోబర్, ఇక్కడ ఉంది. ఇప్పుడు యాస్టీజ్గా మళ్ళీ అదే ప్లేస్లోకి వచ్చింది. అప్పుడు టాప్ హైలో ఉన్నప్పుడు సిపిఈ సెల్ చేయడం జరిగింది. సిపిఈ అనేది 2 సెల్ చేయడం జరిగింది. సో ఇక్కడ 2 చూసారంటే ఎంత ప్రైస్కి సెల్ చేసాం, 1300 అండ్ 1300కి సెల్ చేసాం. ఇది ఇక్కడ ఎగ్జిట్ చేయడం జరిగింది 395కి. ఇప్పుడు కరెంట్ వచ్చేసి మళ్ళీ 900లో ఉంది, ఇదేమో 500లో ఉంది. స్టిల్ ఈ ప్రీమియమ్స్ ఇలాగే ఉంచినా కూడా మనం ప్రాఫిట్లోనే. సో నేనేం చేశానంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చూస్తే, అంటే ఒకవేళ ఫాల్ అవుతున్నప్పుడు ఇలా నేను అడ్జస్ట్మెంట్ చేసి ఇది చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది చూడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక సైడ్ లాస్లో ఉంది, కానీ నాకు ఒక రేంజ్ అనేది చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ 15,900 వరకు వెళ్ళినా పర్లేదు, 21,000 వరకు, అంటే ఈ రేంజ్లో ఎక్కడ ఉన్నా కూడా మనకి ఈ ఫుల్ పేమెంట్ అనేది వస్తుంది. దీనికి అబౌట్ 2 lakhs వరకు అవుతుంది. సో ఇది అర్థం చేసుకోండి. అంటే ఇయర్లీ వన్స్ మనము ఎంట్రీ ఇస్తాము. ఇయర్లీ వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన క్యాపిటల్ మీద మనం మామూలుగా ఎంత ఆలోచిస్తామో, అంటే 2% అట్లా ఆలోచిస్తారు కదా, దాని ప్రకారంగా ఈ స్ట్రాటజీ తను చెప్పడం జరిగింది కదా, సార్ చెప్పడం జరిగింది. సో అదే బేస్డ్గా నేను ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి టెస్ట్ చేసుకుంటూ, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఇలాగే దీన్ని హోల్డ్ చేస్తూ, ఓకే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, దీన్ని ఎలా వాడాలి, ఇది వాడితే రిజల్ట్స్ ఉంటున్నాయా లేదా, అలా నేను టెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో నాకైతే ఇది 75 వరకు ప్రాఫిట్ చూపించింది. యాక్చువల్గా 75 వరకు చూపించింది. ఒకసారి చూడండి. దీనికి ఇప్పుడు మనం కొంత మాడిఫికేషన్, అంటే ఇయర్లీ వేసుకోవచ్చు. సరే, మీకు ఇప్పుడు ఇయర్లీ ప్రీమియమ్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసామంటే, స్ట్రాటజీ బిల్డ్లోకి చూసామంటే ఈ ఇయర్ది లేదు కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్, అంటే ఇప్పుడు 6 months ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ది ఉంటుంది. ఇది ఓన్లీ నిఫ్టీలోనే. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లోకి వెళ్ళి చూసామంటే ఎక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఓఐ ఎక్కడ ఉందండి, 20,000 దగ్గర ఉంది, లేదంటే ఇక్కడ 19. కానీ ప్రీమియమ్స్ అనేది చాలా డిఫరెన్స్లో ఉన్నాయి, కానీ 20,000 దగ్గర మాత్రం ఈక్వల్ ప్రీమియమ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. మీరు ఇక్కడికి వెళ్ళి, అంటే నెక్స్ట్ ఇయర్ ఇది ఇక్కడికి వెళ్ళి చూసారంటే, సో మనం ఏంటంటే అక్టోబర్ తర్వాత మనకి ఈక్వల్ ప్రీమియమ్స్. సో ఇది మనకి చాలా లాంగ్లో కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే చాలా లాంగ్లో కనిపిస్తుంది. ఇప్పుడు అవసరం లేదు. సో వెయిట్ చేసి మనం ఏం చేస్తామంటే, దీనికోసం ఇప్పుడు ఈ స్ట్రాటజీ తెలుసుకున్నాం. సో మన దగ్గర ఒక 1,50,000 2 lakhs ఉన్నాయి అనుకోండి. ఈ స్ట్రాటజీలో ఏం చేస్తామంటే వెయిట్ చేసి ఇయర్ ఎండ్లో ఈ పొజిషన్ వేయాలి. అంటే ఎక్కడైతే ప్రీమియం ఉంటుందో మనకి నిఫ్టీ స్లోగా మూమెంట్ ఇస్తుంది. ఇప్పుడు కరోనా టైంలో మాత్రమే ఒకసారి ఫాల్ అయిపోయి సడన్గా అప్ అయిపోయింది, కానీ మిగతా ఓవరాల్ ఇయర్ చూస్తే ఒకే రేంజ్లోనే ఉంటుంది. అంటే పెద్ద మూమెంట్ ఏమి ఉండదు. ప్రీవియస్ డాటా ప్రకారం ఇయర్స్ తోటి మనం టేస్ట్ చేస్తే ఓన్లీ ఈ కరోనా మూమెంట్ తర్వాత అది కొంచెం ఫాల్ అయితే దానికి కంటూ 1 time ఎక్కువనే పోయింది, 2 times పోయింది. ఫాల్ అయింది 1 time అయితే 2 times పెరిగింది. ఇప్పుడు ఒక కన్సల్టేషన్ ఏరియాలో అవుతుంది మంత్లీ జూన్లో. సో అలా అంటే ఇయర్లీ ఈ పొజిషన్ని బిల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు అది కాకుండా నేను కొంతగా మాడిఫికేషన్ చేస్తూ చూశాను. ఇది చూడండి, ఇక్కడ ఏం చేసామంటే, ఇప్పుడు ఈ ఇయర్ దగ్గరలో ఉంది, అంటే ఇప్పుడు మనం ఇయర్ మధ్యలో ఉన్నాం కదా, ఓకే, ఇయర్ మధ్యలో ఉన్నాం కాబట్టి, జూన్లో ఉన్నాం కాబట్టి, జూన్ మిడిల్లో ఉన్నాం కాబట్టి, ఇయర్ డిసెంబర్ ప్రీమియమ్స్ నేనేం చేశానంటే 19,000 సిఈ సెల్ చేసి, 19,000 పిఈ సెల్ చేసి, 18,000 పిఈని బై చేశాను. ఎందుకంటే ఇది 900 ప్రీమియం ఉంది. మీరు వెళ్ళి చూసుకుంటే 900 ఉంది, ఇక్కడే వచ్చేసి ఇది 500 ఉంది 19,000లో. ఇప్పుడు మనం ప్రజెంట్ మనకున్న చార్ట్ ప్రకారం మనం ఎక్కడున్నాం,
18,755లో క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, 18,755లో క్లోజింగ్ ఇస్తే నేను 19,000 సిఈ సెల్ చేసి 19,000 పిఈ రెండు సెల్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది కనుక ఇక్కడ నాకు మార్జిన్ బెనిఫిట్ ప్లస్ ఇన్ కేస్ నాకు ఇక్కడ నుండి రివర్సల్ ఫాల్ అవుతే ఇది 18,000 పిఈని బై చేశాను. ఇప్పుడు 18,000 పిఈ తీసేస్తే 18,000 పిఈ తీసేస్తే నా ఇక్కడ రేంజ్ అనేది ఇంత వస్తుంది కానీ ఫాల్ అనేది సడన్ ఫాల్ రావచ్చు కదా. సడన్ ఫాల్ అప్ అంటే స్లోగా వెళ్తుంది కానీ సడన్ ఫాల్ రావచ్చు కదా. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఎడ్జ్ పొజిషన్స్. సో ఇక్కడ ఎట్లాగో మనకు అదే రేంజ్లో 19,000 రేంజ్లో క్లోజ్ అయినా కొంచెం పైకి క్లోజ్ అయినా కూడా మనకు మార్జిన్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఆ రిస్క్ను కంట్రోల్ చేయడం కోసం నేను ఇక్కడ 243 ప్రీమియం ఉంది కాబట్టి దీన్ని బై చేస్తున్నాం. ఒకటి మనకు మార్జిన్ తగ్గుతుంది, రెండోది మనకి రిస్క్. అంటే ఇక్కడ నుండి కిందికి ఎంత వెళ్ళినా కూడా మనం 1,200 ప్రాఫిట్లోనే ఉంటాం. అంటే ఈ 6 monthsలో మనం 1,30,000 1,50,000 పెడితే దానికి 12,000 మనకి ఇందులో మా ప్రాఫిట్ అనేది చూస్తుంది. అంటే ఇక్కడ నుండి మనకి ఎంత వెళ్ళినా 10,000 to 12,000, అంటే ఇంత కిందికి రాదు కదా. ఇక్కడ వరకు అనుకోండి ఒక 10,000 12,000 మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇదే రేంజ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ రేంజ్లోనే ఇది 20,000 అబోవ్ వెళ్ళినంత వరకు ఏం కాదు. ఇంకా కిందికి వస్తే ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ ఈ రేంజ్లోనే క్లోజ్ అయింది, మనకి ఇక్కడ వరకు 18,000 వరకు క్లోజ్ అయింది అనుకోండి, 16,000 వస్తుంది. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ ప్రీమియం తీసుకున్నామంటే ఆగస్టు. అంటే ఇది బాగా గమనించండి, సేమ్ ఇయర్లీ దాని ప్రకారమే కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి. ఇప్పుడు లాస్ట్ టైం ఒకటి నిఫ్టీలో మనం 50,000 స్ట్రాటజీ చెప్పుకున్నాం కదా, అలాగే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీరు కరెంట్ మంత్ క్లోజ్ అవుతున్న ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఎడ్దామని దగ్గర మన విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. దీనికి 1,50,000 వరకు అడుగుతాడు. సో డిపెండ్ ఆన్ ద బ్రోకర్, అన్ని బ్రోకర్లు అలౌడ్ చేస్తారా చేయరా అది మాత్రం మీ బ్రోకర్ని బట్టి ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం ఎడ్దామని దగ్గర కనుక సెల్ చేస్తే ఓకే, మనకి బ్రేక్ ఈవెన్ క్లోజ్ అయ్యేంత వరకు, బ్రేక్ ఈవెన్ వచ్చేంత వరకు ఆ పొజిషన్ హోల్డ్ చేస్తే, అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జూన్లో ఉన్నాయి, ఆగస్టుది సెల్ చేశారు. ఆగస్టుది సెల్ చేసిన తర్వాత అక్కడ మీకు ఎవ్రీ మంత్ 5% రావాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ జూన్ క్లోజ్ అయిపోగానే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ప్రీమియమ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ సెప్టెంబర్ ప్రీమియమ్స్ ఉన్నాయి కదా, ఈ మంత్లో వెళ్ళి ఇక్కడ ఒక 5% కనుక ప్రాఫిట్ వచ్చింది అనుకో ఓవరాల్ మంత్లో, అప్పుడు సెప్టెంబర్ మంత్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మనం చేసేది రెండు ఎడ్దామని దగ్గర సెల్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకు ఓఐ కనబడుతుందో ఎడ్దామని దగ్గర మనం 2 సిఈపి సెల్ చేస్తున్నాం. అక్కడ కొంచెం ఇటు అటు రెండు వైపులా డీకే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మంత్కు జంప్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్కి జంప్ అయిపోవాలి. అంటే మనకు అట్లీస్ట్ ఇప్పుడు మంత్లీ మీకు 2% 3% అనుకున్నారు అనుకోండి, ఆ 2% 3% ఆర్ 5% అట్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్కు జంప్ అయిపోండి. లేదు ఇందులోనే మనకు మార్కెట్ ఒకే రేంజ్లోనే ఉంటుంది, నా బ్రేక్ ఈవెన్ వరకు నాకు రిస్క్ లేదు అని అనుకుంటే ఇది హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది చూసారనుకోండి, జూలై మంత్ పెడితే ఏమవుతుంది మనకి, ఇది చూడండి నెక్స్ట్ మంత్ పెట్టడం వల్ల సేమ్ మనకి అక్కడే ఇది 37,053% చూపిస్తుంది, ఇది 22,000. కొంచెం రిస్క్ మనకి ఎక్కువ అవుతుంది, దగ్గర ఉన్నంత వరకు ఎక్కువ అవుతుంది. అందుకనే 3 monthsకి తీసుకెళ్తాం. ఎడ్దామని దగ్గర సెల్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏంటంటే మన గ్యాప్ ఈక్వల్ ప్రీమియమ్స్ కోసము 269, 286. ఓకే, ఇది ఇలా చేయడం వల్ల మనకి దగ్గర అవుతుంది కాబట్టి సో బెటర్ 3 monthsకి ఒకసారి, ఎవ్రీ 3 months. అంటే ఈ మంత్లో ఎంటర్ అవుతారు, ఈ మంత్లో ఎంటర్ అయినాక ఆ మంత్ మనం చేస్తున్న మంత్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ ఆగస్టు సెల్ చేశారంటే సెప్టెంబర్కి షిఫ్ట్ అవ్వండి. అంటే ఎవ్రీ మంత్ అట్లా 5,000 మీకు అట్లా మీ ఇందులో ప్రాఫిట్ కనుక వస్తే మీరు అప్పుడు షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ స్ట్రాటజీ అనేది మీకు అందరికి అర్థమనుకుంటే, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇయర్లీ ఎలా చేయాలనేది ఇది ఒకసారి మీరు వేసుకొని చూస్తూ ఎక్కడైతే మనకు ఓఐ బిల్డ్ అవుతుందో, అంటే ఎప్పుడైతే ప్రీమియమ్స్ ఈక్వల్గా దొరుకుతుంది అంటే నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఇంకా 6 months ఉంది కదా, అక్టోబర్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. అక్టోబర్ నుండి చూస్తే డిసెంబర్ది మనకు ప్రీమియమ్స్ ఎక్కడ ఇది రెండు ఈక్వల్ అవుతున్నాయా, లేకపోతే మనకు మార్కెట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు 19,060 ఉంది, ఇది 18,820 ఉంది కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ సెల్ రెండు సిఈపి రెండు సెల్ చేసుకోవడమా, లేకపోతే ఇలా ప్లాన్ చేస్తే మనకు బ్రేక్ ఈవెన్ ఎంత దూరంలో వస్తుంది. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్
ఇదే ఉండండి 19,000 అనుకుందాం. ఇప్పుడు నేను 19,000 సెల్ చేస్తే నాకు చూడండి బ్రేక్ ఈవెన్ ఎక్కడ వరకు ఉంది. నేను ఆ ఇయర్ మొత్తం హోల్డ్ చేస్తే, కానీ ఇక్కడ ఏమవుతుంది మనకి మనం ఎక్కువ మార్జిన్ అంటే ప్రీమియం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అందు గురించి వెయిట్ చేసి ఆ ఇయర్ స్టార్టింగ్లో అక్టోబర్ తర్వాత మనకి అప్పుడు 1,50,000 ఆర్ 2 lakhs అడుగుతారు. అప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత మనం 2 సెల్ చేసామంటే అది బాగుంటుంది. ఇంకా అంటే నేను ప్రాక్టీస్ చూస్తున్న దాని ప్రకారం, అంటే ఇది ఎవరైతే జాబర్స్ ఉన్నారో ఒకేసారి నేను డైలీ ట్రేడ్ చేయలేను, లేదంటే ఒక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి అలా ఉంటారు అనుకో, ఆ ఇన్వెస్ట్ చేసి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి అది ఎప్పుడు పెరుగుతుందో తెలియని వాళ్ళ కోసం మనీ స్ట్రక్ అవుతుందని. సో ఎవ్రీ మంత్ ఇట్లా 3 monthsకి ఒకసారి షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇయర్లీ ఒకసారి ఇట్లాంటి ప్రీమియం మన దగ్గర సెల్ చేసుకొని మనం ప్రీమియం చూస్తూ ఉంటే సరిపోతుంది, అది డీకే అయిపోతుంది అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటా, అర్థమైంది అనుకుంటా. ఓకే, అర్థం కాకపోతే నా టెలిగ్రామ్లో వచ్చి అడగండి, మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.